ఇప్పటికే 2016లో మధురవాడ హిల్ నెంబర్ 2లో 7,774 చదరపు మీటర్లు కేటాయించారు డల్లాస్ టెక్నాలజీస్కి. అంతర్జాతీయ క్రిమినల్ కేసులో ఉన్న కిలార్ సునీల్ డల్లాస్ టెక్నాలజీస్లో డైరెక్టర్. చంద్రబాబు సర్కార్లో కీలక వ్యక్తి అనుచరుడిగా గుర్తింపు. ఈయన భవనాన్ని టీసీఎస్కి లీజుకి ఇస్తూ 2024లో ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఒక క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తికి చెందిన భవనం కేటాయించడం మీద అప్పట్లో విమర్శలు వచ్చినాయి. దీంతో టీసీఎస్కి ఏపీఐఏసీ మిలీనియం టవర్స్ కేటాయించారు. ఇప్పుడు ఏకంగా 0.56 ఎకరాల భూమిని డల్లాస్ టెక్నాలజీస్కి అదనంగా కేటాయిస్తూ ఉత్తర్వులు ఇచ్చారంటూ విశాఖలో టీసీఎస్ క్యాంపస్ ఏర్పాటు చేయడానికి ముందు రాగానే డల్లాస్కి టెక్నాలజీ సెంటర్ని కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నవంబర్ 30, 2024లో ఉత్తర్వులు జారీ చేసింది. అప్పటికే ఏపీఐఏసీ మిలీనియం టవర్ పూర్తయిన ఖాళీగా ఉన్న దాన్ని కాదని క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తికి చెందిన కార్యాలయాన్ని టీసీఎస్ కేటాయించడం మీద పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినాయి. దీంతో టీసీఎస్ వెనక్కి తగ్గడంతో ఏపీఐఏసీ మిలీనియం టవర్ని కేటాయించారు. నిజానికి కిలార్ సునీల్ అమెరికాలో 17 ఏళ్లలోపు చిన్నపిల్లల మీద అత్యాచారం చేస్తూ అడ్డంగా దొరికిపోవడంతో టెక్సాస్ కోర్టు అతనికి 4 ఏళ్ల జైలు శిక్ష, 2.5 లక్షలు, $3,000 జరిమానా విధించింది. అక్కడి నుంచి స్వదేశానికి పారిపోయి వచ్చిన సునీల్ ప్రైమజ్ పేరుతో ఐటీ సర్వీసుల రంగంలోకి ప్రవేశించాడు. ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించే వ్యక్తికి అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందడమే కాకుండా నేరుగా మంగళగిరి నియోజకవర్గంలో టీడీపీ కార్యక్రమాల్లో అనేకసార్లు పాల్గొన్నారు. అయితే 2015లో కిలార్ సునీల్, జనార్దన్ రావు, బొంపాడ శ్రవణ్య నన్నపనేని జనార్దన్ రావు బొంపాడ, శ్రవణ్య నన్నపనేని, ప్రవీణ్ అట్లూరి, సునీత రుద్రరాజు, వీర్రాజు కాటన్ రెడ్డి భాగస్వాములుగా ఏర్పడిన డల్లాస్ టెక్నాలజీ సెంటర్ ఇలా ఏర్పడిందో లేదో అలా 2016 సెప్టెంబర్ 8న విశాఖపట్నం మధురవాడలో హిల్ నెంబర్ 2లో కోట్ల విలువైన భూమిని కేటాయించారు. ఇప్పుడు తాజాగా మరో 0.56 ఎకరాలు అదనంగా కేటాయిస్తూ ప్రభుత్వం తన ఉదారతను చాటుకుందన్నటువంటిది హైలైట్ చేసిన సాక్షి.